ఉదయగిరి నియోజకవర్గంలోని తిరుమలాపురం పంచాయతీ దుంపవారిపల్లి గ్రామం మాది. నా పేరు పి కృష్ణవేణి. మాకు వచ్చేసి మా హస్బెండ్కి బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీ కింద 2 సంవత్సరాల క్రితం ఒక 10 లక్షల రూపాయలు మేము ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మాకు ఆసరా కూడా 3 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా మాకు జగనన్న 2019 ఎలక్షన్ నాటికి ఎంత ఉందో అంత 4 విడతలు వేస్తామని చెప్పారు. ఖచ్చితంగా మాట తప్పకుండా మాకు 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు 3 విడతలు పడ్డాయి. 4వ విడత కూడా జమ అయింది. మాకు వచ్చేసి రైతు భరోసా కూడా మా అకౌంట్లో రైతు భరోసా కూడా సంవత్సరము రైతులకి అనుకూలంగా పెట్టుబడులకి తగ్గట్టుగా రైతు భరోసా కూడా వేయడం జరుగుతుంది. మా ఇంట్లో వచ్చేసి మా అత్తగారికి పింఛన్ కూడా కరెక్ట్గా 1వ తారీఖున నిద్ర మంచం లేపి మరీ వాళ్ళకి పింఛను వాలంటీర్లు వచ్చి వాళ్ళ చేతిలో పెట్టి మరీ వెళ్తున్నారు. ఇప్పుడు మేము వచ్చేసి మా పెద్దల్ని మేమే సాకబండేది, జగనన్నే సాకుతున్నారు పెద్దవాళ్ళని. మేము బాగున్నాం. ఇప్పుడు ఆరోగ్య తరపున 25 లక్షలు చేసి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అక్షరాల 95% ప్రజలకు ఆ కుటుంబాలకు ఈరోజు గొప్ప మేలు జరుగుతూ ఉంది. మా పిల్లలకి వచ్చేసి విద్యా దీవెన, మా అబ్బాయికి బీటెక్లో సీట్ వచ్చింది. విద్యా దీవెన ప్రతి సంవత్సరం కరెక్ట్గా విద్యా దీవెన వేస్తున్నారు. పిల్లలకు వచ్చేసి అమ్మఒడి వస్తుంది. మాకు ఈ ప్రభుత్వం మేము గుండెల మీద చెయ్యి వేసుకొని మరీ చెప్తున్నాము. ఈ ప్రభుత్వంలో మాకు పిల్లలకి ఒక మామలాగా, మాకు ఒక అన్నలాగా, ముసలమ్మ వాళ్ళకి ఒక మనవడిలాగా, ఇంట్లో వాళ్ళు మనకి ఎలాగ సహాయం చేస్తారో అంతకన్నా ఎక్కువగా వీళ్ళకి ఏమి బాధలు ఉన్నాయని తెలుసుకొని మరి సచివాలయం తరపు నుంచి వాలంటీర్ తరపు నుంచి ఇంటికి వచ్చి మరి మీకు ఏం బాధలు ఉన్నాయి, మీకు ఇంకేం కావాలి అని మాకు అడిగి మరీ తెలుసుకొని మరీ చేస్తున్నారు. మాకు ఈసారి కూడా జగనన్నే రావాలని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము. రావాలి, వస్తారు కూడా. మేమందరం జగనన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మా నియోజకవర్గానికి ఇప్పుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేశారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకొని మేము వారినే గెలిపిస్తాము. 100% వాళ్ళే గెలుస్తారు. మేము ఓటు ఖచ్చితంగా వేస్తాము. వైసీపీయే గెలుస్తాము.